ప్రతిరోజు ఎక్కడో ఒక చోట విత్తనాలు చల్లడం, మొక్కలు నాటడం చేయకపోతే రోజు గడవదు. 1,000,000 మొక్కలు నాటడమే తన జీవిత ఆశయంగా పెట్టుకున్నాడు. 1,000,000కి పైగా మొక్కలు నాటి తన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ప్రకృతి ప్రేమికులకు ప్రేరణగా నిలిచిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. వనజీవి రామయ్య అందించిన సామాజిక సేవలకు గాను 2017లో కేంద్ర సర్కార్ పద్మశ్రీతో సత్కరించింది. 2005లో సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ వనమిత్ర అవార్డుతో గౌరవించింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు పద్మశ్రీ వనజీవి రామయ్య. పద్మశ్రీ రామయ్య చివరి దశలో సైతం అలుపెరగకుండా మొక్కల కోసమే బతికాడు. నిత్యం అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించేవాడు. తొలకరి చినుకులు పడగానే అడవులకు వెళ్లి చల్లేవాడు. మొక్కలు పెంచి 10 మందికి పంచడం తప్ప తనకు మరో వ్యాపకం లేదు. రోడ్లకు ఇరువైపులా చెరువు కట్టల వెంట జాతరలు జరిగే ప్రదేశాలు, ఖాళీ స్థలాల్లో గింజలు చల్లేవాడు. ఆయన యుక్త వయసులో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా పలుచోట్ల దర్శనమిస్తున్నాయి. వనజీవి దరిపల్లి రామయ్య చేసిన సామాజిక సేవను గుర్తించిన మహారాష్ట్ర సర్కార్ రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా రూపొందించినట్లు అక్కడి సర్కార్ ప్రకటించింది. 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో రామయ్య జీవితం, వనజీవిగా ఆయన కృషిని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. ప్రకృతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య గారు ఇక లేరన్న విషయం ప్రకృతి ప్రేమికులని కలిచివేస్తోంది.